ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మహాసేన రాజేష్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఏ విధంగా ఉంది అనేది మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న మహానాడు కార్యక్రమం మొదటి రోజు పూర్తయింది, ఏ విధంగా పూర్తయింది, అక్కడ కార్యక్రమం ఏ విధంగా జరిగింది? వాస్తవానికి రాజకీయ మీటింగ్లు అంటే జనరల్గానే జనాలు డబ్బులు ఇచ్చి తోలుతారనే నానుడు ఉందండి. నేను అటెండ్ అయిన మొట్టమొదటి రాజకీయ మీటింగ్ ఇది, అతిపెద్ద భారీ మీటింగ్. కానీ ఇక్కడికి ప్రజలు స్వచ్ఛందంగా రావడమే కాదు, వారే తిరిగి విరాళాల రూపంలో చంద్రబాబు నాయుడు గారిని బలపరచడానికి, కార్యకర్తలను బలపరచడానికి విరాళాలు ఇచ్చే పరిస్థితి ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు మేము చూస్తున్నాం సార్, మేము పెన్షన్ ఇస్తాం, మీరు మీటింగ్ రండి, మేము చేయొద్దు ఇస్తాం మీటింగ్ రండి, మేము ఇళ్ల స్థలం ఇస్తాం మీటింగ్ రండి అన్నా కూడా జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి తిరిగి డబ్బులు ఇచ్చి మీటింగ్ వచ్చే పరిస్థితి చూసామండి. జన సునామీ సార్, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఎన్ని ఏసీలు కూడా పనిచేయట్లేదు. దాదాపు 1,00,000 మంది వచ్చేసి ఉంటారు అక్కడ. అసలు నేల ఇనిందా అంటారు, ఏదో సామెత చెప్పినట్టు జన సునామీ సార్. అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఈ యొక్క మహానాడుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇదంతా కూడా పేటీఎం సంబంధించిన కలెక్షన్ కోసం చేసినటువంటి మహానాడుగా చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? సార్ వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా జనాలు వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో జనాలు రావడమే కాదు, జనాలు తిరిగి విరాళాలు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఆ మాత్రం 7 పాళ్ళు ఏడకపోతే ఏం చేస్తారండి? ఖచ్చితంగా ఎక్కడ డబ్బులు ఇచ్చి తరలించే పరిస్థితి, ఆ బాధ ఎందుకు ఉంటుంది సార్ ఎవరికన్నా? ఇప్పుడు వాళ్ళైతే చేస్తారు కాబట్టి వాళ్ళకి అదే మాట చెప్పడం వాళ్ళకి అలవాటైంది సార్. మహానాడు అనేది ఎన్టీఆర్తోనే ముగిసిపోయింది. అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ సంబంధించిన ఎవరు కూడా కుటుంబ సభ్యులు చిత్రాలు కానీ ఎక్కడ కనిపించిన పరిస్థితి, కేవలం చంద్రబాబు సంబంధించి ఎన్ని పోటీ పడుతున్న నాయకుడికి సంబంధించిన ఫోటోలే పెట్టుకుని ఉండడం ఎలా చూడాలి అని చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ఆయన వెన్నుపోటు పొడిచిన నాయకుడు కాదు సార్. తెలుగుదేశం పార్టీని ఇంతకాలం 40 సంవత్సరాల పాటు కాపాడిన నాయకుడు. అలాగే ఎన్టీఆర్ గారిని, ఆ తరం నా సినిమా నటుడు, ఆ తరం నాయకుడిని ఇప్పటికింకా భావితరాలకు కూడా పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ గారి 100వ జయంతి వేడుకలు చేస్తూ ఎన్టీఆర్ గారి లెగసీని కంటిన్యూ చేస్తున్న నాయకుడు అండి ఆయన. ఆయన వెనుపోటుదారుడు కాదండి, ఏళ్ళ వెనుపోటుదారుడు, గొడ్డల పోటుదారులు వేళ్ళు. ఇప్పుడు ఇంకా బతికు, మొన్నే తండ్రి చనిపోయాడు. తల్లి అంటే తండ్రిలో సగభాగం, చెల్లి అంటే తనలో సగభాగం. తల్లిని చెల్లిని కూడా బయటికి పంపేసిన పార్టీ అది. అలాంటి పార్టీ వచ్చి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం జరిగిన దానికోసం ఇప్పుడు విమర్శ గవర్నమెంట్ చేతిలో ఉంది సార్ అది. కానీ నిన్న మొన్న కూడా దాన్ని మళ్ళీ దారి తప్పించడానికి ఇంకో కొత్త పథకం రచించారు. ఆ విమలారెడ్డి గారు ఒక ఆవిడ వచ్చి ప్రార్థన అంటుంది, యేసుప్రభు అంటుంది. అలాగే ఆవిడ తర్వాత ఎవరో ఆయన కేఏ పాల్ వెళ్ళాడు. కేఏ పాల్ కూడా, అంటే ఇప్పుడు దాన్ని మతం రంగు పులుముతున్నారండి. అవినాష్ రెడ్డి కూడా ప్రార్థన చేసుకుంటాడని ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులను మోసం చేసే ఇంకొక పరిస్థితి. దేవుడి పేరు చెప్తే ఒకళ్ళు నిజంగానే తప్పు చేయలేదేమో అనుకుంటారని. ఇది ఎన్ని ట్విస్టులు అన్నీ ఇస్తారు. కానీ విలన్ ఎవడనేది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న సిబిఐ చేసిన కౌంటర్లో కూడా అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారికే తెలిసిందట ఆ మటర్ గురించి. మరి ఆయనకి ఏమైనా దివ్య దృష్టి ఉందా, లేకపోతే కళ్ళ కనపడి ఎవరన్నా ఏ దేవుడని చెప్పడం, మరి అవన్నీ కూడా తేల్తాయండి. ఇంకా వాటి నుంచి తప్పించుకోలేరు సార్ వాళ్ళు. రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా టీడీపీకి? మీరు గతంలో మొదటి నుంచి కూడా జనసేన అభిమాని ఉండి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడాలి? ఆ పొత్తులు ఏ విధంగా ఉండబోతుంది? సార్ ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారు మాటల రీత్యా ఖచ్చితంగా పొత్తు అయితే ఉండబోతుందని ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని పదవులు త్యాగం చేశాను. ఎందుకంటే పొత్తు వల్ల జనసేనకి నష్టం ఉంటుంది, కొద్దిగా టీడీపీకి కొద్ది నష్టం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సీట్లు టీడీపీ త్యాగం చేయాలి, కొన్ని సీట్లు జనసేన త్యాగం చేయాలి. ఏది త్యాగం చేసినా సరే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక గద్దె దించకపోతే ఇక్కడి నుంచి ఏదో శ్రీమంతుడి సినిమాలో వలసపోయినట్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖాళీ అయిపోయి మనం తెలంగాణకు పోవాల్సి వస్తుంది సార్. ఖచ్చితంగా పొత్తు ఉంటుందండి, క్లీన్ స్వీప్ ఉంటుంది. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి, ఆశ్చర్యం అక్కర్లేదండి. మీరు పొలిటికల్ విశ్లేషణ చేస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో మొత్తం టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఒక పొత్తులో ఉంటే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? సార్ 170 సీట్లలోనూ 10 సీట్లు వైసీపీకి గెలిస్తే గొప్పే సార్. 165 పైన వస్తాయేమో అనుకుంటున్నాను సార్ నేనైతే. ఎందుకంటే నేనేం ఊరికే మాట్లాడట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకు దళిత్, క్రిస్టియన్, ముస్లిం. ఆయన వన్ సైడెడ్గా సిఏఎన్ఆర్సీకి ఓటేసి ముస్లింలను కోల్పోయాడు. క్రిస్టియన్ ఆస్తులు కబ్జా, సొంత పార్టీ నాయకులే క్రిస్టియన్ ఆస్తులు కబ్జా చేస్తూ దొరికేసి క్రిస్టియన్స్ని కోల్పోయాడు. దళితుల మీద దాడులు చేసి పథకాలు రద్దు చేసి దళితులను కోల్పోయాడు. సో ఇప్పుడు అతను జీరో, అతని వెనకాల ఓట్ బ్యాంక్ ఏమీ లేదు. 10 సీట్లకు వెళ్తే గొప్ప విషయం అండి. అంటే ఇప్పుడు దళిత హత్య కేసులో ఉన్నటువంటి అనంతబాబు భారీ బహిరంగ సభ పెట్టాడు. అంటే ఒక బెయిల్కి వచ్చిన వ్యక్తి ఇటువంటి బహిరంగ సభలో నిర్వహించవచ్చు అంటారా? ఆ బెయిల్ కూడా మామూలు రెగ్యులర్ బెయిల్ కాదు సార్, ఇంటర్మ్ బెయిల్ అనేది అంటారు, మధ్యంతర బెయిల్. అది మధ్యంతర బెయిల్లో వచ్చినోడితో అతను పెట్టలేదండి మీటింగు. వైసీపీ నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు అందరి దగ్గర కూర్చుని ఆ మీటింగ్ పెట్టారు. అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేశారు మీటింగ్.
నువ్వు దళితులను చంపిన వాడికి నేను పదవులు ఇస్తాను, ఎలాగా నువ్వు మీటింగ్ పెట్టుకో, నేను నీకు పర్మిషన్ ఇస్తానని చెప్పి ఆయనకి బెయిల్ ఇప్పించడంలో కానీ, ఆయనతో మీటింగ్ పెట్టించడంలో కానీ, అలాగే దళితులకి శిరోమండం చేసిన ఆయన ఎవరో త్రిమూర్తులు గారిని పార్టీలో చేరుకుని 3 పదవులు ఇవ్వడం కానీ, దళితుల మీద ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళని ప్రోత్సహిస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి. మరి మేము ఆయన చేసిన నష్టం ఏంటో మాకు తెలియదు. మామ అంటే ఏదో నిజంగా మంచి కోరుకునే మామ అనుకున్నాం, కానీ ఈ కంసమామ అని చెప్పి మాకు అర్థం అవ్వలేదు. ఈ కంసమామ 100 తప్పులు అయిపోయి క్లియర్ అయిపోయి 24లో రిజల్ట్ కూడా ఇస్తామండి. మహాసేన రాజేష్ 2024 ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అది పోటీ చేయడం అనేది ఇంకా ఏమీ మన దీంట్లో ప్లానింగ్లో లేదు సార్. అది పెద్దల నిర్ణయం. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, మొత్తం అంతా కూడా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. తన తండ్రికి సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా ఈ యొక్క వివేకానంద హత్య కేసులో కావచ్చు, ఏ కేసులో కూడా పురోగతి లేదు. అలాగే ఆ దళితులు చంపినటువంటి అనంతబాబు ఎవరైతే ఉన్నారో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క మీటింగ్ సభలు, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం అంతా కూడా దురదృష్టకరం అని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క టీడీపీ అధికారంలో రాకపోతుందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే, మహాసేన రాజేష్ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా నెలకొంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా బన్నీతో ప్రకాష్, RTV, రాజమహేంద్రం నుంచి.